రోజులు మారిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 7గురి జాడ మాత్రం తెలియటం లేదు. రెస్క్యూ టీమ్స్ 24 గంటలు శ్రమిస్తున్నా ఆ 7గురి జాడ తెలియలేదు. ఇప్పటికే మార్కింగ్ చేసిన D1, D2 ప్రాంతాల్లో సింగరేణి మైన్స్, ర్యాట్ మైనస్ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అయినా ఎలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు. దాంతో మరోసారి క్యాడవర్ డాగ్స్ను టనల్ లోపలికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇటీవల డాగ్స్ గుర్తించిన ప్రాంతంలోనే గుర్ప్రీత్ సింగ్ డెడ్ బాడీ దొరికింది. దీంతో క్యాడవర్ డాగ్స్ను తీసుకెళ్లి సర్చింగ్ చేస్తే ఫలితం ఉండొచ్చని భావిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. సహాయక చర్యలకు టీబీఎం అడ్డంకిగా మారింది. దాన్ని తొలగించడానికే టైం గడిచిపోతోంది. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన టీం టన్నెల్ బోరింగ్ మెషిన్ను కట్ చేస్తోంది. విడి భాగాలను లోకో ట్రైన్ ద్వారా వెంటనే బయటకు తరలిస్తూ ఉన్నారు. ఇటు ఊట నీళ్లు కూడా అంతే ఉధృతంగా వచ్చేస్తున్నాయి. దీంతో కంటిన్యూగా డీవాటరింగ్ కొనసాగుతోంది. సహాయక చర్యలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్ రివ్యూ చేశారు. అధికారులను అడిగి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు.